నీ సన్నిధిలో ప్రభా మేము మోకరించి ప్రార్థన చేసుకున్న భాగ్యం మాకు దయచేసినావు అయ్యా. ఈ యొక్క కుటుంబంలో కలిసి ప్రభా నీ వాక్యం ఎత్తడానికి, నిన్ను గురించి మహింపరచడానికి, ఈ కుటుంబం యొక్క ప్రభా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చి నువ్వు దీవెనకరంగా రాబో దినాల్లో ప్రభా నీ చక్కటి ఇద్దరు కుమారులకు వివాహం జరుగుటకు, నీ దీనదాసులకు చక్కటి ఆరోగ్య బలం, వాడు కుటుంబంతో రక్షణ బాగా పొందుటకు ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో మొరుపెడుతున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రతి ఒక్క మాట ప్రభా మా హృదయంలో నాయన నీ యొక్క సన్నిధి, నీ కృప నింపబడి అయ్యా ప్రభా నీ యొక్క ఈ ఒక్కొక్క మాట ప్రభు మా హృదయంలో నిలకడగా ఉండలాగన ఆ మాట ప్రకారం మేము జీవించే భాగ్యం దయచేయమని, నీ కృపాదయానికి నింపి ప్రభా దీవించమని నజరు యేసుక్రీస్తు నాపేట, నజరు యేసుక్రీస్తు నాపేట, నజరు యేసుక్రీస్తు నాపేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునట్లు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం అంట. వారి యొక్క బలం కాదు అది, దేవుడు నూతన బలం ఇస్తాడు, నూతన ఆశీర్వాదం, నూతన సంతోషం, నూతన సమాధానం ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన యెహోవా కొరకు మనం ఎదురు చూడాలా. ఆయన కొరకు మనం ప్రార్థన, మన హృదయంలో పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధించాల. అంటే రెండోది ఏమిటంటే తన్నువలెత్తుని ప్రేమించాలంట. ఈ రెండు వాగ్దానాలు, మన ఆజ్ఞలు మనము ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మన హృదయంలో పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసం దేవుని ఆరాధిస్తామో దేవుడు మనకి అన్ని విధాల దేవుడు దీవించి ఆశ్రయించి కనికరి కటాకటి బలపరి స్థిరపడతాడు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారు. మనం ఇక అపోస్తుల కార్యంలో శతాధిపతి కొర్నేలుని చూసినట్లయితే ఆయన శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఆయన యొక్క ఉద్యోగరీతిగా 100 మందికి అధికారి. ఆ యొక్క ఉద్యోగరీతిగా ఆయన అనేక శ్రమలు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేసినాడు? దీవారాత్రులు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడట. ఆయన చేసినటువంటి ఆ యొక్క సేవ, ఆ ఉద్యోగరీతిగా 100 మందికి అధికారిగా ఉన్నప్పుడు దాన్ని చేసుకుంటూ ఆయన ఏం చేసినాడు? దేవుని యందు భయభక్తులతో ఆయన ఆ దీవారాత్రులు దేవుని ప్రార్థన చేసేవాడంట. అంతేకాకుండా కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో ఆయన అనేక విధాలుగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మొరను, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని బోధించి ప్రార్థనల పూర్వకంగా కుటుంబానంతా నడిపించేవాడంట. అంతేకాకుండా ముఖ్యమైన అనేక విధాలుగా దేవుని ఎందుకు లోబడుతూ భయపడుతూ అనేకులకు ఆయన ఉపకారం చేసేవాడట. ధర్మకార్యాలు, బహుధర్మకార్యాలు చేసేవాడంట. ధర్మకార్యాలు చేసేటప్పుడు అది దేవునికి ఇష్టమైంది. దేవుడు ఏమంటున్నాడు? పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో ఆయన ఆరాధించాలా. రెండు విధాలుగా ఏమైపోతుంది? ఆయన తన వాళ్ళతో ప్రేమించాలంట. ఈ రెండు కార్యాలు జరగాల. కాబట్టి ఈ రెండు దేవుని ఆజ్ఞలు. కాబట్టి ఈయన కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు? ఆయన ఆ విధంగా 2 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. కాబట్టి ఆజ్ఞలు పాటించడానికి దేవునిచ్చిన కృపా, దయ, కనికరం చేత అక్కడ. కానీ ఆయనకి ఆయన ప్రార్థన, ఆయన యొక్క ధర్మకార్యాలు ఆయన అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? కానీ అది దేవుని సన్నిధికి పోయిందంటాం. దేవుడు ఎక్కడుంటాడు? మనం పరలోక రాజ్యంలో ఆయన ప్రతి ఒక్క మానవుని యొక్క పరిచర్య, మానవ యొక్క హృదయాన్ని పరిశీలిస్తాడంట. కాబట్టి అప్పుడు కొర్నేలికి దేవదూత చెప్తాడు, అయ్యా కొర్నేలి, నీ యొక్క ధర్మకార్యాలు, నీ ప్రార్థన దేవుడి సముఖంలో వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నీకు ప్రార్థన వచ్చు, నువ్వు దేవుని సేవలో ఉంటున్నావు. కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినాలా, దేవుని యొక్క సేవకులు పిలుచుకొని నువ్వేం చేయాలా? నువ్వు దేవుని మాటలు వినాలని చెప్పి అప్పుడు మారుపేరు గల పేతురు, మారుపేరు సుయోను పిలిపించి నువ్వు ఆయన చెప్పే మాటలు విని అంటాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆయన దగ్గర భయభక్తులు గల ఒక సేవకులు ఇద్దరిని ఏం చేసినాడు? యొప్పేకి పంపిస్తాడు. యొప్పేకి పంపించి అక్కడ పేతురు ఉంటాడు. పేతురుని పిలుచుకోరమ్మంటాడు. పేతురు వచ్చిన తర్వాత పేతురు ఏం చేస్తాడు? ఆయనకి అనేక విధాలుగా దేవుని మాట చెప్తాడు. ఆయనకే కాదు, ఆయనతో కూడా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని మాట చెప్పి దేవుని యొక్క మాటల్లో ఆయన ఏం చేస్తాడు? అందరు హృదయాల్ని తెప్పరిలా చేస్తాడు.
అప్పుడు ఏమైపోతుంది అంటే అందరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారంట, అన్య భాషలో మాట్లాడతారంట. చూసినారా? అన్యులైన ప్రతి ఒక్కరికి దేవుని సువార్త ఎప్పుడైతే వింటారో, దేవుని సువార్త ఎప్పుడో ప్రకటించబడుతుందో, దేవుని యొక్క మాటలు ఎప్పుడు వింటారో, దేవుని యొక్క ఆరాధన ఎప్పుడో కూర్చుంటారో హృదయపూర్వకంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంట, పరిశుద్ధాత్వరము దిగతుందంట, పరిశుద్ధాత్వరం నింపబడుతుంది. పరిశుద్ధాత్వరంతో అన్యులు కూడా ప్రార్థన చేసినారంట. ఆ విధంగా అది జరిగిన తర్వాత పేతురు ఏమంటాడు, అరే వీళ్ళు ఇంత దేవుడు ఈ విధంగా విని ఎన్నుకున్నారు కాబట్టి, దేవుని యొక్క మాటలు విన్నారు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ నింపినాడు, వీరికి తప్పకుండా బాప్తీసు ఇస్తాము అని చెప్పి బాప్తీసు ఇచ్చేదాన్ని కూడా అందరినీ సిద్ధపరిచినాడు. ఇక్కడ బాప్తీసు అంటే నీటి బాప్తీసు కాదు, పరిశుద్ధాత్మ వరం చేత నింపడే బాప్తీసు అక్కడ వారికి ఈ దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దేవుని కృతజ్ఞతలు ఎంచుకుంటూ ఆ యొక్క అది కాబట్టి మనం కూడా ఏం చేయాలా, ఆ యొక్క కొన్నేళ్ళలాగా భయభక్తులతో ఉండాలా, కొన్నేళ్ళలాగా నువ్వు నీకు తగినంత ధర్మకార్యాలు చేయాలా. అంతేకాకుండా నీ కుటుంబంతో కూడా దేవునిలో రక్షింపబడాలా. అప్పుడు ఈ 3 కార్యాలు చేసినప్పుడు నువ్వు కూడా దేవుడు ఏం చేస్తాడు, నీ సన్నిధికి వస్తాడు, దేవుని యొక్క పిలుపు వస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు నడిపిస్తాడు. నీకేమవసరమో దేవుడు ఇచ్చి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చి నిన్ను దీవించి బలపరిచేర్పుతాడు. కాబట్టి మనము ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, యెహోవా కొరకు ఎవరు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. యెషయా 40:31 చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనం కూడా దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశ్రయించి బలపరిచి అనేక మేలు చేస్తాడు. కాబట్టి మనము దేవుని సన్నిధి తప్పకుండా దేవుని యొక్క కృప చేత నింపబడాలా, ఆశీర్వదింపబడాలా, బలపరచబడాలా. ఆయన యొక్క కృప మనపై నింపబడినప్పుడు మనము అన్ని విధాలకు దేవుడు దీవించి ఆశీర్వదించి కటాటి బలపరిచి సరిపోతాడు. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. మిగిలిన ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నూతన బలము ఇక్కడ కొన్నేళ్ళు ఏం చేసినాడు, దేవుని కొరకు ఎదురు చూసినాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు, అనేక ధర్మకార్యాలు చేసినాడు, దేవునిగా చేసినాడు. దేవుని సన్నిధిలో ఎదురు దేవుడే ఆ దేవదూతను పంపించి మాట్లాడతాడు, కొన్నేళ్ళతో మాట్లాడతాడు. కొన్నేళ్ళు అన్నప్పుడు కొన్నేళ్ళు ఎంత సంతోషపడతాడు. ఆయన ఏమని అడుగుతాడు, ప్రభా ఏం చిత్తం ప్రభా అని అడిగినప్పుడు నువ్వు ఉప్పేకి పంపించి మారు పేతురు ఉంటాడు, సిమోను పేతురు, ఆయన పిలుచుకోవచ్చు. నువ్వు ఆయన దగ్గర వాక్యం విను, ఆయన చెప్పే మాటలు విను, దేవుని మాట విని అందరు రక్షింపబడతారని చెప్పినప్పుడు ఆ విధంగా మనం కూడా ఏం చేయాలా, దేవుని కొరకు జీవనం మనము మన కొరకే చూసుకోకూడదు. అనేకులకు మన సువార్త ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. నమ్మి బాప్తిస్మం పొంది కూడా రక్షణ పడతారు. నమ్మని వారికి శిక్ష అని దేవుడు యేసుప్రభు చెప్పిన మాట నెరవేరలాగా నువ్వేం చేయాలా, నేనేం చేయాలా, దేవుని కొరకు వాడబడాలా. దేవుని యొక్క మాటలు మనము ఆయన సన్నిధిలో మనం ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త వ్యర్థము కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రభా ఈ యొక్క దినం ప్రభు ఈ యొక్క వాక్యం చేత మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వాదాలు. మేమందరూ నీ కొరకు జీవించే బాధ్యత ఇచ్చామని యేసుక్రీస్తు నా పేట నీ కొరకు జీవిస్తూ మాటలే కాదు ప్రభా, అనేకులు సువార్త ప్రకటించాలా, అనేకులు దేవుని సన్నిధి తీసుకొచ్చి నా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినటువంటి ఆ మాట యేసు ప్రభు చెప్పినారు. ఆ మాట ప్రకారము బాప్తిసాలు ఇచ్చేదాన్ని కూడా దేవుని యొక్క కృప నింపబడును కాక, దేవుని నింపబడును కాక, ఆశ్రయం నింపడుగా సకల మీరే సరమని యేసుకృష్ణ ప్రార్థన చేసి వేడుకుంటాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.